థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఆర్కే. అందరికీ నమస్కారం. ఆ, 17 ఏళ్ళు పట్టింది ఇలా ఒక ఈవెంట్లో నేను స్టేజ్ మీదకి, నా సినిమాకి సంబంధించిన ఈవెంట్లో నేను స్టేజ్ మీద రావడానికి 17 ఏళ్ళు పట్టింది. చాలా సినిమాలు మీరు తెలుసు, నేను డైరెక్ట్ చేసిన సినిమాలు తెలుసు, ప్రొడ్యూస్ చేసిన సినిమాలు తెలుసు, కానీ ఏ సినిమాకి ఈవెంట్ చేసుకోలేదు. నేను ఈవెంట్ జరగలేదు, చాలా అనివార్య కారణాల వల్ల జరిగిన వాటికి నన్ను పిలవలేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ ఎన్నో ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో డైరెక్ట్ చేశాను, టెలివిజన్ షోస్ డైరెక్ట్ చేశాను, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ నా సినిమాకి నా లైఫ్లో జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్. అండ్ దాంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు టైం తీసుకుని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, మై యాన్సిస్టర్స్, ఎవ్రీవన్. సో దర్ సంథింగ్ కాల్డ్, మనం చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరం చిన్నప్పటి నుంచి ఎన్నో డ్రీమ్స్ ఏనో పోగు చేసుకుంటాం. నేను అదవ్వాలి, ఇదవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి. కాకపోతే ఇంట్లో వాళ్ళు మన సామర్థ్యాన్ని గుర్తించకపోవటం వల్ల, మన స్నేహితులు మనల్ని చిన్న చూపు చూడటం వల్ల, చుట్టూ ఉన్న వాళ్ళు కించపరచడం వల్ల, అండర్ ఎస్టిమేట్ చేయటం వల్ల వాటిని ఎక్కడో చేసుకుంటాము. కానీ లోపల చాలా ప్రిపేర్ అవుతుంటాం, సైలెంట్గా ప్రిపేర్ అవుతుంటాం. ఆ ఒక డే, ఆ ఒకరోజు నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను అని చాలా సైలెంట్గా మనలో మనం ప్రిపేర్ అవుతుంటాం. అండ్ ఒకరోజు ప్రిపేర్ అయ్యి మనం ఎన్నో ఆహారనిశలు కష్టపడి ఎన్నో రోజులు నిద్రలు మానేసి, తిండిలు మానేసి కష్టపడి ఒకరోజు ఏదో చేస్తాం. కాకపోతే యూనివర్స్ ఇస్తుంది అంతా. అంటే అన్ని రోజుల పాటు, అన్ని సంవత్సరాల పాటు ఒక దాని గురించి, ఒక విషయం గురించి, ఒక విషయం నేను చెయ్యాలి, ఒక పని చెయ్యాలి అని మనం ఏవైతే ఆలోచనలు ఉంటాయో, ఆ ఆలోచనలన్నిటికీ యూనివర్స్ ఒకరోజు మనకి ఆన్సర్ ఇస్తుంది. ఒక అయినో ఒక ఒక మనం అనుకున్నది చేస్తాం. కాకపోతే రైట్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ పాయింట్ ఇంపోస్టర్ సిండ్రోమ్ అడ్డొస్తుంది మనకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరికి చూపించుకోలేక, లోపలున్న డ్రీమ్స్ని ఎవరికి చెప్పుకోలేక, లోపలున్న ఆలోచనలు, లోపలున్న ఎమోషన్స్ని ఎవరికి చెప్పుకోలేక అణుచుకుని ఉంటాం కదా. సడన్గా ఒకటి మనం అనుకున్నది చేసిన రోజున మనం దాన్ని నమ్మలేకపోతాం అనమాట. ఏంటి వీళ్ళందరూ నేను చేసిన పని గురించేనా గొప్పగా మాట్లాడుతుంది, ఏంటి నాకేనా, నన్నేనా అప్రిషియేట్ చేస్తున్నారని ఈ యూనివర్స్ అంతా ఏకమైపోయి మనకు అన్నీ ఇస్తుంది. కానీ మనకు మాత్రం ఇంపోస్టర్ సిండ్రోమ్ అడ్డొచ్చి దాన్ని నమ్మటం మానేస్తాం. వీ డోంట్ బిలీవ్ ఇట్. అండ్ ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ అనుకున్నది సాధించి, ఇది సాధించింది నేనేనా, ఈ అప్రిషియేషన్ అంతా నాకేనా అని 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 అనే అటువంటి ఆ డైలమాలో కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి. ఇంపోస్టర్ సిండ్రోమ్లో కొన్ని ఇయర్స్ గడిచిపోతే ఒక్కొక్కసారి ఆ డైలమాలో మనం ఫేడ్ అవుట్ అయిపోతాం. అట్లాంటి ఒక మూమెంట్ నాకు వచ్చింది. ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ నేను కూడా అనుభవించాను. దాని నుంచి 5 ఏళ్ళకి మళ్ళీ నేను మీ ముందుకు రాబోతున్నాను. అయితే ఈ 5 ఏళ్ళ పాటు ఏ రోజు కూడా ఇదంతా నిజం కాదు అని బతుకుతున్నా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది మన వైపు నుంచి చేసే ఒక క్రైమ్. ఇఫ్ యూ అచీవ్ సంథింగ్ అండ్ ఇఫ్ యూ కాంట్ బిలీవ్, ఆఫ్ యూ డోంట్ బిలీవ్ వాట్ యూ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ దాన్ సూసైడ్. సో ఇట్ ఈస్ యాజ్ అ సోల్ యు ఆర్ డెడ్ అని అర్థం. సో దాని నుంచి రెజరెక్ట్ అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ ఫ్యూ a lot of strength, self-respect, self-esteem, and it took some time. It took significant time for me to bring back all my strength and stand in front of you today and bring this Rao Bahadur to you. So అటువంటి
స్టేట్లో ఉన్న, అంటే ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ వల్ల అనగదొక్కపడుతూ ఉన్న వాళ్ళందరికీ ఒకటే, మీరు మీరు ఆ క్రైమ్‌ని ఏదైతే మిమ్మల్ని మీరు అంచుకుంటున్నారో, మీరు ఏదైతే మీరు సాధించింది, మీ అచీవ్‌మెంట్, మీ అకంప్లిష్‌మెంట్స్ నిజం కాదని ఒక భ్రమలో, లేదంటే ఒక ఒక యూనో దాంట్లో బతుకుతున్నారో, అణుచుకుని బతుకుతున్నారో, ఇదంతా కాదు, నిజం కాదు, నా చుట్టూ నాకు జరుగుతుంది నిజం కాదని, వాళ్ళందరికీ కూడా గెట్ యువర్ స్ట్రెంగ్త్, హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్, హ్యావ్ సెల్ఫ్ ఎస్టీమ్, and resurrect from your lives. You're already there, you're not just realizing it. That's it. Number one. Number two, coming to the film, ఈ సినిమా 5 ఏళ్ళు పట్టింది. ఎస్, 5 ఏళ్ళు పట్టింది. 2020లో ఈ సినిమా తయారైంది, కథ తయారైంది. తర్వాత సత్య అన్నట్టు ట్రావెల్ చేస్తూ దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ ట్రావెల్ చేసిన దేనికంటే కథ రెడీ అయింది, కానీ ముందుకెళ్దాం అంటే చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఒకసారి వేరియస్ రకాల అడ్డంకులు, నేను అంటే వాటిని స్ట్రగుల్స్ అని చెప్పదలుచుకోవట్లేదు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అని నేను భావిస్తున్నాను. బట్ 70 నరేషన్లు ఇచ్చుంటాయి ఈ కథని, 70 నరేషన్లు ఇచ్చుంటాను, ఎన్నో ఈమెయిల్స్, ఎంతోమందిని కలిసి ఉంటాను ఈ సినిమా చేయడానికి. బట్ ఫైనల్లీ ఆఫ్టర్ 4.5 years అయితే నేను ఒక పాయింట్కి వచ్చేసాను వేర్ ఓకే, మనం యాక్సెప్ట్ చేయాలి, కొంచెం మనం దీన్ని పక్కన పెట్టి వేరే ఏదైనా చేద్దాం, కొంచెం పైసలు సంపాదిద్దాం, కొంచెం డబ్బులు సంపాదిద్దాం, కొంచెం మళ్ళీ జనాల్లోకి వెళ్దాం అని చెప్పేసి దీన్ని ఇంకా పక్కన పెట్టేద్దాం అనుకుంటున్న రోజున నాకు ఉదయం 5:45కి నేను ఎర్లీగా లెగిస్తాం మొదలుపెట్టాను. అదే దోస్ ఆర్ ఆల్ ద ప్రిపరేషన్స్ దట్ ఐ వాస్ డూయింగ్ ఆల్ దిస్ 5 years. 5:45కి నాకు అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం ఆయన నాతో మాట్లాడారు. మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత నాకు అనుకోకుండా 5:45కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ శ్రీ కీరవాణి గారి నుండి. ఆయన ఆయన చాలా మాట్లాడారు ఆ రోజు. చాలా చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాను. చాలా మాట్లాడారు, వేరియస్ ఫిల్మ్స్ గురించి మాట్లాడారు. ఆయన అప్పటికి సినిమా ఒకసారి మొదలయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఒక 2-3 నెలలు అయింది అది వెనక్కి వెళ్ళి. ఇది ఇంకా పక్కన పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. నా టీం మాత్రం నన్ను నమ్మి అలా కూర్చుని ఉన్నారు. ఆయన ఫోన్ కాల్ చేసి చాలా మాట్లాడారు. దాంట్లో లాస్ట్గా ఆయన చెప్పింది, మళ్ళీ నీ సినిమా చూడాలని ఉంది, ఓ సినిమా తీవయ్యా అని చెప్పేసి అన్నారు. మీరు నమ్మరు, యాదృశ్చికంగా ఆయన ఫోన్ పెట్టారు. ఒక 6:15 దాకా 6:30 దాకా అట్లా మాట్లాడుకున్న తర్వాత ఆయన ఫోన్ పెట్టారు. ఆ రోజు మధ్యాహ్నం 11-12 గంటలకి అనురాగ్ ఫోన్ చేశాను. అనురాగ్ ఫోన్ చేసి శరత్ని కాల్లోకి తీసుకుని ఆ కాన్ఫరెన్స్ కాల్లో ఇద్దరు మనం ఈ సినిమా చేస్తున్నాం బ్రో, మీరు ఇంకా స్క్రిప్ట్ చదవలేదు, రేపు స్క్రిప్ట్ పంపించండి, సినిమా చేస్తున్నాం ఇప్పుడు స్క్రిప్ట్ పంపించండి అని చదివేసి 1 డేలో మళ్ళీ వస్తాం కలుస్తాం అని చెప్పేసి అన్నారు. స్క్రిప్ట్ పంపించాను, చదివి 1 డేలో వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఇంకా there are many events that I could speak about what happened after that. Thank you very much, Sharad. Thank you very much, Anurag. You guys were, after lot of efforts, you guys were, you guys have become my believers for this film, and thank you very much. ఇది ఇలా ఉండగా ఇలాంటి సినిమాని మౌంట్ చేయటం, ఓకే చేసేద్దాం అనుకోవటం చాలా చాలా ఈజీ. ఇలాంటి ఒక సినిమాని చేయటం, ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది, 4.5 ఏళ్ళ చరిత్ర ఉంది. అది జరగక ఆగి కుంటుతున్న చరిత్ర ఉంది. సో అట్లాంటి టైంలో వీళ్ళు వచ్చి దాన్ని మనం చేద్దాం అని అన్నాం. కానీ ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా ఒక చోటకి వీ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీ ఫోర్స్ టుగెదర్. సో అవెంజర్స్ అలాగా నా 5 అవెంజర్స్ నాకు అసెంబ్ల్ అయ్యారు. ఒకటి శరత్, ఒకటి అనురాగ్ అయితే, నెక్స్ట్ మహేష్ బాబు గారు, నేను నమ్రత గారు, మహేష్ బాబు గారు. నమ్రత గారు, మహేష్ బాబు గారు, శరత్ ఒకరోజు ఫోన్ చేసి నమ్రత గారికి ఒకసారి నరేషన్ ఇద్దామంటే నేను కూడా ఎక్సైట్ అయ్యాను. వి వెంట్ అండ్ దట్ డే ఐ నెరేటెడ్, యాజ్ శరత్ సెడ్ 6 hours నెరేట్ చేశాను. ఆమె 6 hours ఎంతో పేషెంట్గా మొత్తం ఇన్ డీటెయిల్ విన్న తర్వాత ఒక 2 గంటల సేపు ఆమె దాన్ని డిస్కస్ చేశారు. అంటే ఆమె ఎంత కీన్గా నెరేషన్ విన్నారంటే, ఇంక్లూడింగ్ స్మాలర్ డీటెయిల్స్, షీ యాక్చువల్లీ discussed everything after the narration, and I felt really happy that someone actually picked all the nuances
in the film and understood it, and right away after the narration she gave me a go ahead, and next day నాకు ఒక చెక్ ఇచ్చారు, విచ్ వాజ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఐ వాజ్ లైక్ చెక్ పట్టుకున్నప్పుడు షివర్ అవుతుంది షివరయ్యాను నేను ఆ చెక్ పట్టుకున్న చాలా రోజుల తర్వాత చెక్ వచ్చింది. సో దెన్ వీ స్టార్టెడ్ ద ఫిలిం. అయితే ఇది ఎంత కాదన్న మహేష్ బాబు గారు తర్వాత మహేష్ బాబు గారు ఆ కథ గురించి విన్నారు, తర్వాత అనురాగ్ అండ్ శరత్కి ఆయన కూడా గో హెడ్ చెప్పగానే వి స్టార్టెడ్ ద ఫస్ట్ షెడ్యూల్. సో ఇలాంటి ఫిలిమ్స్ చేసేటప్పుడు మల్టిపుల్ లెవెల్స్లో మెనీ హర్డల్స్ వస్తాయి. అలాంటి ఒక హర్డల్ మాకు కూడా వచ్చింది. ఆ టైంలో అవుట్ ఆఫ్ ద బ్లూ, అంటే ఎక్కడో ఆకాశ రామన్న వార్త వినబడినట్టు ఇక్కడ అవసరం ఉన్నట్టుంది నేను వస్తున్నా అన్నట్టు ఒకరోజు గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఆయనకు ఒక అరగంట నెరేషన్ ఇచ్చాను, అందరికీ ఫుల్ నెరేషన్ ఇచ్చాను. ఆయనకు ఒక అరగంట నెరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన సింపుల్గా ఓ 2-3 నిమిషాల్లో ఇదండి 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 ఇదానికి ఇది ఇంతే కదండి కదా, బాగుందండి, అద్భుతంగా ఉంది, నేను పెడుతున్నా అని చెప్పేసి ఆయన ఇన్వెస్ట్ చేశారు ఫిలింలో. అండ్ అక్కడి నుంచి ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆల్సో ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద హోల్ ప్రొడక్షన్ ప్రాసెస్. అండ్ ఆయన రావడంతో ఇంకా సునాయాసంగా ఇంకా సున్నితంగా మా బండి కదలటం మొదలైంది. అండ్ వీ నెవర్ లుక్ బ్యాక్ అగైన్. సో వీళ్ళందరూ కూడా నా మహేష్ బాబు గారు, నమ్రత గారు, శరత్, అనురాగ్ అండ్ గోపాలకృష్ణారెడ్డి గారు ఆర్ మై 5 అవెంజర్స్. ఆ అవెంజర్స్ అసెంబ్ల్ అయ్యి ఈ సినిమా మొదలైంది. సో ఇది ప్రొడక్షన్ సైడ్. అయితే ఆన్ ది అదర్ సైడ్ ఈ సినిమా చాలామందికి చెప్పాను నేను, చాలా నెరేట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్, బట్ వాళ్ళు నాకు చాలా నేర్పించారు. వాళ్ళందరూ కూడా చాలా నేర్పించారు. నా లైఫ్కి లైఫ్లో కావాల్సిన చాలా విషయాలు నేర్చుకున్నాను. వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. బట్ ఒక్క నెరేషన్కి పిలిచే ఒక మనిషిని, మై సత్యదేవ్ ఫోన్ చేసి, సత్య వీఆర్ స్టార్టింగ్, నేను ఒకసారి మళ్ళీ కథ చెప్తాను, ఎప్పుడో 3-4 ఏళ్ళ క్రితం చెప్పాను కదా, మళ్ళీ ఒక్కసారి చెప్తాను కదా అని చెప్పేసి అంటే, సత్య ఎప్పుడు ఆయనకు ఒక థింగ్ ఉంటుంది. ఆఫీస్లోకి రాగానే నా రూమ్లోకి వచ్చే ముందు కథ ఓకే ఇప్పుడు చెప్పు. సో అలాగా రూమ్లోకి రాకముందే కథ ఓకే అంటాడు. వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆ డిసిషన్ ఏదైతే ఉంటుందో రూమ్ బయట అది మారదు. అండ్ ఏ రోజు కూడా నేను ఏమనుకుంటున్నానో అది తీయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు నాకు సత్యతో. అండ్ ఇన్ అ వే క్రియేటివ్ సోల్మేట్స్ చాలామంది ఉంటారు. సత్య ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రియేటివ్ సోల్మేట్స్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే చాలా నెరేషన్స్ ఇచ్చా, వాటి డీటెయిల్స్లోకి వెళ్తే సత్య గొప్పతనం ఏంటనేది ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. బట్ లేటర్ ఆన్ వాటిని డిస్కస్ చేసుకుందాం. బట్ కమింగ్ టు సత్య, 5 గంటల సేపు ఆయన చాలాసేపు నా గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. మనం ఇద్దరం ఒకరోజు మనం ఓన్లీ స్పెషల్ ఈవెంట్ పెట్టుకుందాం మన ఇద్దరి కోసం. సో సత్య 5 గంటల పాటు ఆయన ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ డే అని అన్నారు 85 రోజులు చేయాలి ఇలాగే అని చెప్పేసి అంటే కంగారు పడ్డా అన్నారు. కానీ 85 డేస్, ఇప్పుడు 82 డేస్ చేసాము. నాకు తెలిసి ఒక 3 or 4 days వి డింట్ హ్యావ్ సత్య స్పాట్ లేదు. 3 or 4 days. రెస్ట్ 75+ days సత్య లేకుండా షూట్ లేదు. 75+ daysలో ఆల్మోస్ట్ 65 days రోజు మార్నింగ్ 5 o'clock వచ్చి 5 గంటల సేపు కూర్చుంటే ఆ లుక్ తయారవుతుంది. 5 గంటల సేపు కూర్చుని చోట నుంచి కదలకూడదు. మనం 10 నిమిషాలు కూర్చుంటే అమ్మ అయ్యా అటు ఇటు అంటాం, అటు 2 అడుగులు వేస్తాము. కానీ కూర్చున్న చోట నుంచి 5 గంటలు కదలకుండా 65 రోజుల పాటు మేకప్ వేయించుకున్నారు. అంత మేకప్ వేసుకున్న తర్వాత వచ్చి కసుబుస్సులు ఉంటాయి, చిరాకు పడతారు, ఒక టేక్ 10 టేకులు ఇట్లాంటి చాలా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. కానీ నాకు తెలిసి దేర్ వర్ సీన్స్. సత్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సపోర్ట్. ఆయన మొదటి 5 టేకుల్లోనే అద్భుతంగా చేసి ఉంటాడు. నాకు ఇంకేదో కావాలి, ఆ ఇంకేదో కోసం ఒక 30 టేకులు చేసిన షాట్లు కూడా ఉంటుంది దీంట్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ అలాగ చేసిన మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్కి ఒక్క ప్రత్యేకత ఏముంటుందంటే సింగిల్ షాట్స్. అవన్నీ సింగిల్ టేక్లో ఉన్నవి, లాంగ్ సింగిల్ టేక్స్వి
ఇంకేదో కావాలి అని అన్నప్పుడల్లా ఎక్కడ వెనకాడకుండా 30 టేకులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. నీలాంటి యాక్టర్ యాక్చువల్లీ మా మధ్యలో ఉండటం మా అదృష్టం సత్య. ఐఎమ్ రియలీ, నేను ఇదేమి ఆయన నా స్నేహితుడని కాదు, మేమిద్దరం ఒకరినొకళ్ళు యూనో ఎత్తి పొడుచుకుంటాం కూడా. ఆయన నా స్నేహితుడని కాదు, హీ లిటరలీ ఐఎమ్ వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ అన్ యాక్టర్ లైక్ యూ సత్య. యూనో నువ్వు యాక్టర్గా ఉన్న ఎరాలో నేను డైరెక్టర్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. యా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పర్సన్ ఈజ్ దీపా. యూ ఆర్ సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ అంటే ఈ ప్రయాణంలో we became very good friends, and you supported whenever there are many emotional lows, you were always there, you supported me. And coming to your performance, ఈ అమ్మాయిని అందరూ గుర్తుపెట్టుకోండి అని అందరూ అంటుంటారు, ఈ పేరు గుర్తుపెట్టుకోండి అని. బట్ నిజంగా ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. ఈమె ఏం చేసిందనేది నేను ఎక్కువ రివీల్ చేయలేను. మీరు చూస్తున్న విజువల్స్ వరకు రివీల్ అవుతున్నాయి, కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత there is a lot that you will see on screen, and especially in the second half or towards the end of the film, whatever she has done is phenomenal. I mean, it's I don't know whether ఇంకొక యాక్టర్స్ కనుక అయ్యుంటే అటువంటి అంత ఎమోషనల్ సీన్స్లో ఎలా చేసి ఉండేవాళ్ళో నేనైతే ఊహించలేకపోతున్నా. ఎందుకంటే నా ఊహకు కావాల్సింది ఆమె చేసేసింది, నా ఊహలో ఉన్నది దానికన్నా మించి చేసేసింది. సో ఇంకెవరు అటువంటి పర్ఫార్మెన్స్ చేయగలరు ఆ పర్టికులర్ సీన్స్లో అనేది నేను ఇంకా ప్రస్తుతానికైతే ఊహించలేకపోతున్నాను. ఎవరైనా చేసి చూపిస్తే కనుక తెలుసుకోగలను. యా, దీపా, యూఆర్ అ ఫెనామినల్ యాక్టర్స్ అండ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ మై హీరోయిన్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ దీపా రావడానికి కూడా మెనీ హర్డల్స్ ఆ హర్డల్స్ అన్నిటినీ దాటుకుని we're still together as a team, as team members, and I'm really proud to have you as my heroine in this film. Yeah, there are many other wonderful actors. Bala ma'am, I love you. And Vikas, you're a phenomenal actor, man. You're not here today, but later events lo and also cinema lo ninnu చూసిన రోజున ఎవడ్రా ఇన్ని రోజు ఎలా మిస్ అయ్యాం మనం. చాలా సినిమాల్లో మీరు చూసిన సినిమాలు చేశాడు. అర్రే మేకప్ తీస్తే అర్రే ఇతనా అని గుర్తుపట్టేటువంటి ఒక యాక్టరు. మేకప్ వేస్తే అసలు అతను వికాస్ అని ఎవరు గుర్తుపట్టలేరు. బహుశా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు కూడా గుర్తుపట్టరేమో అది వికాస్ అని చెప్పేసి. అండ్ హీస్ అ ఫెనామినల్ యాక్టర్. అండ్ బాలా మ్యామ్, యు ఆర్ అ గ్రేట్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్. మీరు వికాస్ అండ్ బాలా మ్యామ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు పొట్ట చెక్కలేదట్టు నవ్వుతారు కొన్ని సీన్స్లో అయితే. అంటే ఇంకా వాళ్ళిద్దరు అంటే ఒక్కొక్కసారి వద్దులేండి కొన్ని మాటలు మనం అంటే ఇట్స్ హీరోయిన్కి కెమిస్ట్రీ ఉండటం వేరు. ఈ రెండు క్యారెక్టర్స్ కెమిస్ట్రీ చూసి నేమే చాలాసార్లు నవ్వుకోలేక చచ్చిపోయాం అనమాట. యూ గైజ్ నెయిల్డ్ ఇట్ మ్యామ్. ప్రణయ్, being a first-time actor, Pranay also showed a wonderful performance. Like he did a wonderful performance in the film. And Pranay, you have a long way to go. I hope you will get more and more opportunities, and you will have a great career as an actor going forward. And there are many other wonderful actors in the film. Chaitanya, Chanakya Tejas, and most and very important actor. One of my favorite actors when I was a child, Anand Bharti garu. Dongalo ఇద్దరు హీరోలు ఉంటారు, ప్రశాంత్ గారు, ఆనంద్ భారతి గారు, ఇఫ్ యూ రిమెంబర్. సో ఆనంద్ భారతి గారు ప్లేడ్ ద పోలీస్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ యూ గై సార్, హీఈస్ అనదర్ క్యారెక్టర్. అంటే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ని మనం కొన్నాళ్ళ పాటు గుర్తుపెట్టుకుంటాము. నేను మామూలుగా డిఫైన్ చేస్తున్నాను. ఆయన కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అండ్ ఐ విష్ యూ ఆర్ హియర్ సార్, బట్ వీ విల్ సెలబ్రేట్ మోర్ ఈవెంట్స్. అండ్ ఐ లవ్ యూ సో మచ్. యు ఆర్ ఫెనామినల్ యాక్టర్ సార్. మణిరత్నం గారు సినిమాలో హీరో నా సినిమాలో యాక్ట్ చేశారని నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో యాక్టర్స్ అందరూ కూడా వండర్ఫుల్. అండ్ అండ్ ఆల్సో కిరణ్, అరే నువ్వు కొమ్ములు వచ్చాయంటే మాత్రం నేనే ఇరిచేస్తా, అర్థమైందా?
వాడిని అసలు మీరు ఎంత సెలబ్రేట్ చేసుకుంటారంటే, నేను ఈ సినిమాని ఇంటర్నేషనల్ క్రియేటివ్ కన్సల్టెంట్స్ కొంతమందికి చూపించాను. అందరు యాక్టర్స్ గురించి అద్భుతంగా మాట్లాడుతున్నారు. సత్య అండ్ దీప వీళ్ళ పర్ఫార్మెన్స్ని షేక్స్పియరన్ డెప్త్ ఉంది వీళ్ళ పర్ఫార్మెన్సెస్లో అన్నారు. వీళ్ళందరితో సమానంగా ఆడిని చాలా మెచ్చుకుంటున్నారు. వాడి పర్ఫార్మెన్స్ని చాలా మెచ్చుకుంటున్నారు. ఆడు బుడతలాగా ఇంత ఉంటాడు, కానీ మీరందరూ ఆశ్చర్యపోతారు. అమ్మ ఎలా ఎంత ఉన్నాడు, వీడు ఎలా చేశాడు ఇటువంటి పర్ఫార్మెన్స్ అని ఆశ్చర్యపోతారు. అండ్ ఆల్సో హాయ్ గౌరీష. ఆమె కూడా వన్ ఆఫ్ వెరీ గుడ్ యాక్టర్స్, థియేటర్ యాక్టర్. ఆమె కూడా ఈ సినిమాలో షైన్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద మ్యూజిక్, ద యాక్చువల్ సెలబ్రేషన్ ఆఫ్ టుడే. స్మరణ్ నాకు నేను ఒక అమెజాన్ ప్రైమ్ ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కావాలి ఎవరైనా అని చెప్పేసి అన్నప్పుడు స్మరణ్ని నాకు తగిలించారు. యాక్చువల్లీ స్మరణ్ నాకు తగిలించారని అంటున్నారు, కానీ స్మరణ్ ఈడెందుకు తగులుకున్నాడు అనుకుంటాడేమో ఎక్కడ. సో స్మరణ్ యాక్చువల్లీ మ్యూజికల్ సోల్మేట్. సో ఆ రోజు ఆ ఎపిసోడ్కి తను మ్యూజిక్ చేసిన తర్వాత ఐ క్లియర్లీ ఫెల్ట్ ఐ ఫౌండ్ మై మ్యూజికల్ సోల్మేట్. అండ్ దాని తర్వాత మార్టిన్ లూథర్ కింగ్, నేను ప్రొడ్యూస్ చేసిన మార్టిన్ లూథర్ కింగ్కి మ్యూజిక్ చేశాడు, వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకి నేను స్మరణ్కి నరేషన్ ఇచ్చాను. నరేషన్ ఇచ్చిన తర్వాత ఒక అరగంట సేపు మ్యూజిక్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది అని మాట్లాడుకున్నాం. ఈయన వెళ్ళాడు, ట్యూన్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, మేబీ వన్స్ ఆర్ ట్వైస్ వీ హ్యాడ్ టు డిస్కస్ అ లిటిల్ మోర్ అబౌట్ ద ట్యూన్. అసలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బీజిఎం కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ స్పాట్ ఆన్. అండ్ స్మరణ్ అతిశయోక్తి కాదు, మణిరత్నం గారికి ఏఆర్ రెహమాన్ ఎలాగో నువ్వు నాకు అలా. గోయింగ్ ఫార్వర్డ్ యు ఆర్ గోయింగ్ టు బి సెలబ్రేటెడ్ లైక్ ఎనీథింగ్. అంటే ఈ సాంగే ఒక నిదర్శన దానికి. మీరు వినుంటారు, ఇక వినబోతున్నారు. ఈ సాంగే దానికి ఒక ఎగ్జాంపుల్. చాలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు స్మరణ్ నేను. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, కార్తిక్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, నా అసోసియేట్ ఎడిటర్ రఘు, అండ్ దెన్ సౌండ్ డిజైనర్ అశ్విన్, everyone who contributed their efforts, their creativity into this film. Shravan, choreographer, one of the best choreographies ఈ ఇయర్ మీరు చూడబోతున్నారు. 2 సాంగ్స్, ఆ 2 సాంగ్స్ శ్రవణ్ కంపోజ్ చేశారు. అండ్ యునో మై పోస్టర్ డిజైనర్స్, ఎల్లో టూత్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. కిస్ ఫ్రమ్ హైదరాబాద్ టు కొచ్చి. అండ్ మై rest of the crew, everyone, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మై ప్రొడక్షన్ టీమ్, దినేష్, యూ ఆర్ మై చిన్న డాన్. నేను ఎవరైనా ఏదైనా సమస్య వస్తే డాన్కి ఫోన్ చేస్తారు, నేను దినేష్కి ఫోన్ చేస్తాను, ఏ బ్రో ఎక్కడ. సో దినేష్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ యూ ఆర్. మై ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్. రోహన్కి నాకు ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది రోజు. ఎవ్రీడే వి బోత్ ఆర్ లవర్స్ అనమాట. సో మా ఇద్దరికి ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది. బట్ రోహన్, మేము లవ్ స్టోరీ అన్నాక ఉంటాయి, ప్రేమ ఉంటుంది, కసుబుసులు ఉంటాయి, ఇలా గిల్లుకుంటాము, అన్నీ ఉంటాయి. కానీ ఏది ఉన్నా కూడా రోహన్ ఇంతకుముందు మార్టిన్ లూథర్ కింగ్కి ప్రొడక్షన్ డిజైన్ చేశాడు. అండ్ ఈ ఫిల్మ్ కూడా తనే ప్రొడక్షన్ డిజైనర్. మా మధ్యలో ఏమి లవ్ స్టోరీ నడిచినా అది సినిమాలో మీరు ఏమైతే చూస్తున్నారో, ఆ సినిమాలో ఏవైతే సెట్స్ చూస్తున్నారో, ఆర్ట్ డైరెక్షన్ చూస్తున్నారో, ప్రొడక్షన్ డిజైన్ చూస్తున్నారో, మా లవ్ స్టోరీ ఆ ప్రొడక్షన్ డిజైన్కి అంకితం. సో ఐఎమ్ డెడికేటింగ్ మై లవ్ స్టోరీ టు దట్ ప్రొడక్షన్ డిజైన్. ఝాన్సీ, మధ్యలో రోహన్కి నాకు చాలా స్ట్రెస్ ఎక్కువైన టైంలో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్ అండ్ హెల్పింగ్ అస్ వెనకాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జగన్, నవీన్, మై ప్రొడక్షన్ టీమ్, థ్యాంక్ యూ గైస్. నా నరకం అనిపించారు, బట్ ఐ హోప్ అదంతా పే ఆఫ్ అవుతుంది ఈరోజు సినిమాలో. అండ్ కమింగ్ టు మై డైరెక్షన్ టీమ్, రాజేష్, నాతో ఎప్పటి నుంచో ఉన్నావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ ఎఫర్ట్స్ నువ్వు అంటే నా ప్రెషర్ అంతా ఎలా మింగి అలా వెళ్ళి నవ్వుతూ చెప్తూ ఉంటాడు అందరికీ, థ్యాంక్స్ రా. అండ్ జయ,
ఆ మేకప్ ఏదైతే 5 గంటల పాటు మేకప్ చేస్తారో, సత్య 5కి వస్తే జయ ఓ పావుగంట ముందు రావాలి. ఆళ్ళందరిని అరేంజ్ చేసుకొని సత్యకి ఆ మేకప్ అంతటిని దగ్గరుండి చిన్న చిన్న డీటెయిల్స్ ఈరోజు మీరు మేకప్ చూసినప్పుడు ఆ అటెన్షన్ టు డీటెయిల్ అదంతా కూడా కొంచెం జయ పెట్టిన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది దాంట్లో. అండ్ మై మేకప్ ఆర్టిస్ట్ Aratrika and my hairstylist Lucky. Thank you guys. You guys are wonderful. And Apu, you joined in the middle of the film, but you have become a very important team member in Mahayanare. Thank you so much. నాకు ఒక్కొక్కసారి చాలా గర్వంగా ఉంటుంది అప్పుని, జయాని, అలాగే సుమాని, నా ఫీమేల్ టీం ఎవరైతే ఉన్నారో, విమెన్ టీం ఎవరైతే ఉన్నారో నా టీంలో వాళ్ళని చూసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను చాలా ధైర్యంగా వీళ్ళ మీద నేను రిలై అవ్వగలను అనిపిస్తుంది. ఏదైనా పని ఉంటే కనుక నేను చెప్పేసి ఒక్కొక్కసారి నేను స్ట్రెస్ ఉన్నప్పుడు నా విమెన్ టీం మీద ఎక్కువ రిలై అవుతా. బికాజ్ వాళ్ళకి కొంచెం ఆ అటెన్షన్ టు డీటెయిల్, ఆ ఫోకస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పు. అండ్ ధృవ, నువ్వు కూడా మధ్యలో వచ్చావు. నాకు తెలిసి ధృవ ఈ సినిమా తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ టేక్ కేర్ చేయాలంటే వద్దురా, నాకు వద్దు, ఇక్కడ పారిపోతాడు. సో అలాగే ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత విఎఫ్ఎక్స్ టేక్ కేర్ చేస్తున్నాడు. సో చచ్చిపోతున్నాడు అనమాట. అండ్ వీటన్నిటి మధ్యలో క్యాండిల్స్ వెలిగిమని చెప్పి నాకు నుంచి అరుస్తుంటే అటు ఇటు పరిగెత్తి క్యాండిల్స్ వెలిగించండి అని అంటున్నాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ధృవ, థ్యాంక్స్ ఫర్ హూ యూ ఆర్. అండ్ హీ సచ్ అ స్వీటెస్ట్ గాయ్ ఐ హావ్ ఎవర్ మెట్. థ్యాంక్ యూ. అండ్ వెంకీ, వాడు నా పేరు బలం అనమాట మా ఇద్దరికి. వెంకీ వాడు ఒక్కొక్కసారి నేను 23 ఏళ్ళప్పుడు 22 ఏళ్ళప్పుడు ఎలా చేస్తుంటానో పని అట్లా చేస్తాడనమాట. వాడి పని వాడు కంటిన్యూటీ చూస్తుంటాడు అనమాట. వాడికి ఏ చిన్నదున్నా కూడా వచ్చి ఒక్కొక్కసారి షార్ట్ ఆల్మోస్ట్ అద్భుతంగా వస్తుందనగా, సార్ అది మిస్సింగ్ అని చెప్పేసి అంటాడు. చచ్చినట్టు నేను మళ్ళీ తీయాల్సింది. అంటే నాకున్న దురదకి వాడికి సెట్ అయ్యింది బాగా. వచ్చేది అనగానే మళ్ళీ 1 more అంటాం. సత్యానో దీపానో వీళ్ళందరూ అద్భుతంగా నటించుంటారు. ఎందుకు వన్ మోర్ అనుకుంటాడు. దాని అంతటికి రీజన్ నేను కాదు, వెనకాల ఆడొచ్చి సార్ అది మిస్సింగ్ అని చెప్పేసి అంటుంటాడు. సో వెంకీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ ఈ సినిమాకి పనిచేసిన కొంతమంది ఏడీస్, ప్రణీత్ అండ్ కేశవ్, యూ గైస్ డిడ్ వండర్ఫుల్ జాబ్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను సినిమా తీయకముందు ఇది నా 17th ఇయర్ ఇన్ ఫిల్మ్. చాలా ఎప్పుడో బాల కార్మికుడిగా వచ్చాను నేను సినిమా ఇండస్ట్రీకి. సో 17 yearsలో నా బిగినింగ్ 8 years వాజ్ ఇన్ టెలివిజన్ షోస్కి కో డైరెక్టర్గా, లైన్ ప్రొడ్యూసర్గా చేస్తుండేవాడిని అండ్ డైరెక్ట్ చేస్తుండేవాడిని ఇటువంటి ఈవెంట్స్ని. రమేష్ అన్న ఒకసారి లేగన్నా, అక్కడ ఒక 200 టాక్ బ్యాక్లు చెవి చుట్టూ చుట్టుకుని నిలబడి ఉంటాడు. రమేష్ అన్న నేను చాలా చిన్నపిల్లడు. నేను టెలివిజన్లో జాయిన్ అయినప్పుడు బయటలు తీసుకోవడానికి నాతో పాటు ఒక చిన్న వ్యాన్లో చాలామంది హీరోల్ని నేను రమేష్ అన్న వెళ్ళి బయటలు తీసుకుంటున్నాను. అన్న ఇన్ని రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీతో కలిసి పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు తర్వాత యూవీ మీడియా, వెంకట్ గారు, సుశాంత్, బ్రహ్మారెడ్డి గారు ఎంత సపోర్ట్ చేశారంటే మధ్యలో ఒక్కొక్కసారి ఎంటరైడ్ అని చెప్పేసి చిరాకు వచ్చుంటుంది. కానీ కూడా ఈరోజు ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా జరిగిందంటే వాళ్ళు ముఖ్య కారకులు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. యూవీ మీడియా మొత్తం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీశేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ సినిమాకి మీరు పిఆర్ఓస్ అండ్ నవ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 8-9 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ కొలాబరేట్ అవుతున్నాం. ఈ సినిమాకి మీరు పిఆర్ఓస్గా చేస్తున్నారు. ఐ హోప్ యూ ఆల్ విల్ టేక్ దిస్ ఫిల్మ్, యూ బోత్ విల్ టేక్ దిస్ ఫిల్మ్ టు ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఖరిగా ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు ఆయన విష్ణుతేజ తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ అంతా వాడు ఆద్విక్, వీళ్ళందరూ కూడా నాగ్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ కదా, వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. మేమందరం కలిసి ఒకటి చేసాం సినిమాలో. అదేంటనేది మీరు థియేటర్కి వచ్చి చూస్తేనే థియేటర్కి వచ్చి చూస్తే మీరు డెఫినెట్లీ ఐ హోప్ వీఆర్ గోయింగ్ టు మెస్మరైజ్ దెమ్, రైట్?
యా సో వీళ్ళందరూ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం మై యాన్సిస్టర్స్. సో ఐ మీన్ లైక్ మిగతా అన్ని కూడా థియేటర్లో రివీల్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. వీళ్ళందరూ ఫస్ట్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ దీస్ గైస్ ఆర్ ఫస్ట్ టైమర్స్ ఆన్ అ ఫిల్మ్ సెట్. Am I wrong? Am I right? First timers on film song. And I'm so sorry guys, there were days where they actually had to stand, not even sit. Stand for 3 shifts. 6 o'clock in the morning till 6 o'clock in the morning. 3 shifts నిలబడిన రోజులు కూడా నిలబడే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ ఆల్ ద పేషెన్స్. అండ్ ఆల్సో అంటే మేమందరం కూడా సినిమా ఇండస్ట్రీలో నలిగి ఏదో ఒక రకంగా అంటే మేము టైం పెట్టకపోతే మాకు ఉండదు. మీకు అలా కాదు, మీరు వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి మీరు వచ్చి ఎంతూజియాజంతో వచ్చి మేము విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ సెట్ అని చెప్పేసి వచ్చి ఆకలేస్తున్నా నిద్ర వస్తున్నా మీరు చేయాల్సిన అవసరం లేదు, మరుసటి రోజు ఎక్కొట్టేసేయచ్చు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షోయింగ్ పేషెన్స్ అండ్ ఆల్సో ఆల్ దట్ లవ్, all the responsibility that you took for creating those particular scenes which I am right now not revealing anything about. Thank you very much guys. And Jagan, Naveen, అందరు కవర్ అయ్యారా? ఎవరైనా మిస్ అయ్యారా? శిల్ప, యా, ఓ మై గాడ్, శిల్ప నేను ఈ డైరెక్షను ఇటు అన్నీ చూసుకోవటం వల్ల కొన్ని మిస్ అయ్యా. ఐ థింక్ షీ ఈస్ ద there are 2 people I have to talk about అండి. వన్ ఈజ్ శిల్ప. డే 1 నుంచి అంటే 5 సంవత్సరాల నుంచి ఈ సినిమాలో నాతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దట్ ఈజ్ నెంబర్ 1 శిల్ప, మై కాస్ట్యూమ్ డిజైనర్. అసలు ఈ కాస్ట్యూమ్స్ అసలు హైదరాబాద్లో కాస్ట్యూమ్ డిజైనరేనా ఈ డిజైన్ చేసింది అని చాలామంది నన్ను అడిగారు. బాంబే నుంచి తెప్పించారని. నేను చెప్తున్నాను, అటెన్షన్ టు డీటెయిల్ ఫోకస్ ఉంటే మనం ఎక్కడి నుంచి ఎవరిని ఇంపోర్ట్ చేసుకోవసరం లేదు. తెలుగులో ఉన్నంత ఎఫిషియెంట్ ఆర్టిస్ట్స్, డిజైనర్స్ చాలామంది ఉన్నారు. మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ టాలెంటెడ్ కాస్ట్యూమ్ డిజైనర్స్, ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఈజ్ శిల్ప. థ్యాంక్ యూ శిల్ప ఫర్ వండర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ దెన్ there is one more person, పూజా కొల్లూరు. ఆమె నా దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా ఏ వేళ ఎందుకు జాయిన్ అయిందో ఈ సినిమాకి జాయిన్ అయ్యారు ఆమె అసోసియేట్ డైరెక్టర్గా. నేను ఆమె లోపలికి రాగానే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను, కానీ ఆమె లోపలికి వచ్చి నాకు స్టోరీ నెరేట్ చేయండి, ఆ తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం. నాకు స్టోరీ నెరేట్ చేయండి, నాకు నచ్చితే ఇంటర్వ్యూ ఇస్తానన్నారు ఆవిడ. సో నేను ఆమెకి స్టోరీ నెరేట్ చేస్తే షీ లవ్ ద ఫిల్మ్, షీ లవ్ ద స్టోరీ, అండ్ దెన్ షీ గేవ్ ద ఇంటర్వ్యూ అనమాట. దెన్ ఐ హ్యాడ్ హర్ యాజ్ మై అసోసియేట్ డైరెక్టర్ 5 years ago. దాని తర్వాత ఆమె డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు నాకన్నా 5 ఇంతలు 10 ఇంతలు పెద్ద సినిమా తీస్తున్నారు ఆవిడ, మహాకాళి అని చెప్పేసి. ఎన్నో రోజులు ఆఫీస్లో నేను కదలకుండా ఈమెయిల్స్, ఎవరికి ఈమెయిల్ చేయాలి, ఎవరున్నారు, ఇంకా ఫైనాన్షియర్స్ ఎవరున్నారు, ప్రొడ్యూసర్స్ ఎవరున్నారని ఎత్తుకుంటున్న టైంలో ఏమన్నా అంటే మనకి కొంచెం ఇంగ్లీష్ టకటక రాయమంటే కొద్దిగా కష్టం, ఒక రోజు తీసుకోమంటే బాగా రాస్తాము. సో టకటక రాయడానికి అందుబాటులో ఎప్పుడు కూడా నేను 2 వరకు పనిచేస్తే ఆమె పక్క గదిలో ఆమె కథలు రాసుకుంటూ 2 వరకు పనిచేశారు. ఆ ఈమెయిల్స్ ఏమన్నా ఉపయోగపడతామేమో, ఏదైనా రీడ్రాఫ్ట్ చేయడానికి ఉపయోగపడతామని. థ్యాంక్ యూ సో మచ్ పూజ. అండ్ Rajesh also was there from day 1. Thank you to Rajesh for all the belief in me, trust in me. I think నేను చాలా మాట్లాడాను, ఇంకా ఈ సినిమా గురించి చాలా మాట్లాడచ్చు. ఐ థింక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా కావాల్సినంత ఇప్పుడే మాట్లాడేశాను. రావ్ బహదూర్ ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది, మీరు ఖచ్చితంగా చూడండి అని కాదు అని నేను ఇప్పుడు మళ్ళీ చెప్పను. ఇప్పుడు చెప్తే అది ఏదో నా సినిమా కాబట్టి అందరూ వచ్చి చూడాలి అని చెప్పేసి చెప్పినట్టుంటుంది. ఒకటి మాత్రం చెప్పగలను, ఒకటి మాత్రం ఈ 5 ఏళ్ళ పాటు ఈ సినిమా తీస్తున్న 1.5 year పాటు నేను బాగా గుర్తుపెట్టుకుంది, బాగా దృష్టిలో ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకున్నాను. ఆ విషయం ఏంటంటే, ఈ థియేటర్ నుంచి ఈ సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం ఒక ఎత్తు అయితే, ఒక వంతు అయితే ఇది 10 వంతులు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలని చెప్పేసి నేను అదొకటే దృష్టిలో పెట్టుకున్నాను. దిస్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ అ గ్రేట్
ఎక్స్పీరియన్స్. అండ్ దానికి కారణం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ని సూపర్వైజ్ చేస్తున్న మా రామ్జీ, థ్యాంక్ యూ సో మచ్ రామ్జీ. నువ్వేం చేస్తున్నావు అనేది నాకు, నా టీంకి మాత్రమే తెలుసు రామ్జీ. ఆ విజువల్స్ క్రియేట్ చేయడానికి, ఆ విఎఫ్ఎక్స్ క్రియేట్ చేయడానికి వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది ఇంకొన్ని విజువల్స్ బయట పెట్టిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇటువంటి ఒక స్కేల్ ఫిల్మ్కి అటువంటి విఎఫ్ఎక్స్ ఎలా సాధ్యపడిందని అని మీరందరూ నోటి మీద వేలేసుకుంటారు. దానికి వెనకాల ఉన్న మనిషి రామ్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్జీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ ఫర్ బేరింగ్ ఆల్ మై స్పీచ్. పోను కొంచెం తగ్గిస్తాను. Thank you very much. Thank you. One more person, Shravanti. Thank you very much. Shravanti is another producer on the film, and సెట్కి అప్పుడప్పుడు వచ్చి కరెక్ట్గానే తీస్తున్నాడు వీడు, చెప్పిందే తీస్తున్నాడు కదా వీడు అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావంతి. అండ్ ఇక్కడ చాలామంది స్నేహితులు ఉన్నారు. మా అమ్మ కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, నన్ను పెంచి ఇటువంటి మనిషిని చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా వివరంగా తర్వాత వేరే వేదికల్లో మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద మీడియా.